నమో వెంకటేశాయ. విద్యాతేజస్తపోమూర్తే విద్యామాత్ర మహామూర్తే గోవింద గోవింద. విశ్వస్య సృష్టి సమయాత్ కిల పూర్వభానౌ విశ్వస్య పాలన విధాక్లమనున్నమానౌ విశ్వస్య భంగకరణావమృతాయమానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాసన పాదారవిందాలకు నమస్కారాలను సమర్పించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచ్చిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దేవతలు బ్రహ్మగారి సలహా మేరకు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. విశ్వరూపుడితో చక్కగా మాట్లాడారు. అతన్ని గౌరవించారు. అతన్ని గౌరవిస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చి మాకు పురోహితుడుగా ఉండి మాకు పనులు చేసి పెట్టవలసింది అని అడిగారు. విశ్వరూపుడు, మీరు పెద్దవాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళ మాట కాదనకూడదు, నేను మీకు శిష్యుడు లాంటి వాడిని, కాబట్టి చేయాల్సిందే అని అన్నాడు. చేస్తాను, కానీ మీరిచ్చే లాభాల కోసం ఆశపడైతే కాదు, మీరిచ్చే లాభాలు నాకు లెక్కలేవు అనే మాట గట్టిగానే చెప్పాడు. మీ లాభాలు నాకు అక్కర్లేదు, మీరిచ్చే డబ్బులో మీరిచ్చే వరాలో ఇవేమీ నాకు అక్కర్లేదు, మీరు పెద్దవాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి చేయటం వరకే నా విధి అనే మాటే చెప్పాడు. అందువల్ల తథాపి న ప్రతిబ్రూయాం గురుభిః ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే అనే మాట మీరు తెలుసుకోండి అని చెప్పేశాడు. మీ వల్ల నాకు ఉపయోగం లేదు, అక్కర్లేదు. తథాపి అలా ఉన్నా సరే
మీ వల్ల ఏ లాభమో నాకు అక్కర్లేకపోయినా సరే నా ప్రతిబ్రూయాం, మీరు చెప్పిన దానికి ఇప్పుడు ఎదురు చెప్పను. ఎందుకు? గురుభి ప్రార్థితం. మీరు పెద్దలు నాకంటేను గురుస్థానంలో ఉన్నవాళ్ళు, మీరు ప్రార్థించారు. మీరు ప్రార్థిస్తే కియత్, అది ఎంత? మీరే దిగి వచ్చి పైనుంచి కిందకి దిగొచ్చి నన్ను అడిగారు అంటే, నన్ను ప్రార్థించారు అంటే ఆ ప్రార్థన అనేది ఎంతైనా సరే చేయవలసిందే. అందులో మీరు అడిగింది ఎంత మాత్రం ఇది చేసేయచ్చు. భవతాం ప్రార్థితం సర్వం, ఇది కాక మీరు వేరే ఏమడిగినా సరే, ఎప్పుడైనా ఇంకొకసారైనా సరే ఏమడిగినా సరే, భవతాం ప్రార్థితం సర్వం సాధయే, నేను సాధిస్తాను, నేను మీకు చేసి పెడతాను. ప్రాణై అర్థైశ్చ, నాకున్న డబ్బు దశకం అన్నీ ఖర్చు పెట్టవలసి వచ్చినా నేను సాధిస్తాను, మీకు పని చేసి పెడతాను. చివరికి నా ప్రాణాలనే పణంగా పెట్టవలసి వచ్చినా సరే నేను మీకు పని చేసి పెడతాను. ప్రాణై అర్థైశ్చ సాధయే అని విశ్వరూపుడు దేవతలతో అన్నాడు. తథాపి న ప్రతిబ్రూయాం గురుభి ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే అని. ఈ మాట అని విశ్వరూపుడు ఊరుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః పౌరోహిత్యం వృతశ్చక్రే పరమేణ సమాధినా అని. తేభ్య ఏవం, దేవతలు వచ్చారు, అడిగారు, వాళ్ళకేమో ఏవం ఈ విధంగా ప్రతిశ్రుత్య మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం మహాతపాహ, గొప్ప తపస్సంపన్నత కలిగినటువంటి విశ్వరూపుడు వృత, దేవతలు అడిగేసరికి పౌరోహిత్యం చక్రే, దేవతలకి పౌరోహిత్యం చేశాడు. చేసేది మాత్రం చాలా శ్రద్ధగా సిన్సియర్గా చేశాడు. పరమేణ సమాధిన, తనది అదే పని అన్నట్లు, తనకు ఆ పని ఒక్కటే వచ్చు అన్నట్లు చాలా సిన్సియర్గా పరమేణ సమాధిన, పరమోద్యోగం, తన ప్రయత్నం అంతా దాని మీద పెట్టి శక్తులన్నీ ఒడ్డి ఆ పని చేశాడు. తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః పౌరోహిత్యం వృతశ్చక్రే పరమేణ సమాధిన. అంత పరమోద్యోగం, పెద్ద ఉద్యోగం, పురోహితుడు అనేవాడు ఏం చెయ్యాలి అని అడిగితే దానికి చెప్తున్నారు. సురద్విషాం శ్రియం గుప్తాం ఔషనస్యాపి విద్యయా అచ్ఛిద్యాదాన్ మహేంద్రాయ వైష్ణవ్యా విద్యయా విభు అని. దేవతలకు బలం క్షీణించింది అని తెలిసిన వెంటనే రాక్షసులు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు కదా. ఆ శుక్రాచార్యుడు రాక్షసులకి ఒక విద్యను ఉపదేశం చేశాడు. గెలిచేందుకు వీలుగా ఉండే, గెలిచేందుకు ఉపకరించేటువంటి విద్యను ఉపదేశం చేశాడు. ఆ విద్యాబలంతో, గురుభక్తి బలంతో రాక్షసులు కొట్టేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో సురద్విషాం, దేవతలను ద్వేషించేటువంటి రాక్షసుల యొక్క శ్రియం, ఆ బలం, ఆ సంపద లేదా యుద్ధంలో గెలుపు, విజయలక్ష్మి, వీటన్నిటినీ గుప్తాం ఔషనస్యాపి విద్యయా, ఔషనుడు అంటే శుక్రాచార్యుడు ఉపదేశం చేసినటువంటి విద్యతో ఈ గెలుపు, ఈ విజయలక్ష్మి, ఈ సంపద ఇవన్నీ రక్షించబడి ఉన్నాయి, సేఫ్గా ఉన్నాయి. ఆయన నేర్పిన విద్యతో దేవతలనే రాక్షసులు గెలిచేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆచ్ఛిద్యాదాత్, వాళ్ళ దగ్గర నుంచి ఆ గెలుపుని లాక్కుని, లాగేసుకుని పీకేసుకుని మహేంద్రాయ అదాత్, మహేంద్రుడికి ఇచ్చేశాడు. ఎవరు? విశ్వరూపుడు తన యొక్క శక్తితో దేవతలకు గెలుపుని కట్టబెట్టాడు. మరి శుక్రాచార్యుడు విద్య ఏం కావాలి అంటే, అంతకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండేటువంటి విద్యను, తనకు తెలిసిన విద్యను ఇంద్రుడికి ఉపదేశం చేశాడు. ఆ విద్య వైష్ణవీ విద్య, విష్ణువుకి సంబంధించినటువంటి విద్య, నారాయణ కవచం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి విద్య. ఆ విద్యని శుక్రాచార్యుడు రాక్షసులకు నేర్పించిన విద్య కంటే ఒక మెట్టు పైనే ఉండేటువంటి ఆ విద్యని ఇంద్రుడికి నేర్పించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి దాని బలంతో గెలుపుని అందించాడు. విభు, సమర్థుడు విశ్వరూపుడు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు గెలుపుకి ఏ విధంగా ప్లాన్స్ వేయాలి అనే విషయం కూడా తెలిసినవాడు. అందువల్ల చక్కగా గెలుపును కట్టబెట్టాడు. సురద్విషాం శ్రియం గుప్తాం ఔషనస్యాపి విద్యయా
ఆచ్ఛిద్యాదాన్ మహేంద్రాయ వైష్ణవ్యా విద్యయా విభు. యయా గుప్త సహస్రాక్ష జిగ్యే అసుర చమూర్విభు తాం ప్రాహ స మహేంద్రాయ విశ్వరూప ఉదారధీ. యయా గుప్త సహస్రాక్ష, ఆ వైష్ణవీ విద్య నారాయణ కవచం అనేది వచ్చేసరికి సహస్రాక్ష ఇంద్రుడు గుప్త రక్షణకి గురైపోయాడు. ఇంతవరకు రక్షణ లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఏ దెబ్బ ఎటువైపు నుంచి తగులుతుందో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అలా కాకుండా రక్షణ అనేది ఏర్పడింది. జిగ్యే, గెలుపు కూడా వచ్చింది. అందులోనూ అసుర చమూహం, రాక్షసుల మీద గెలుపు వచ్చింది. రాక్షసులు మూకుమ్మడిగా దాడి చేస్తే ఆ రాక్షస సమూహం వాళ్ళ సమూహాల మీదే గెలుపు వచ్చేసింది. విభు, మళ్ళీ తన శక్తుల్ని ఇంద్రుడు కూడగట్టుకుని గెలవగలిగాడు. అలాంటి విద్యను తాం ప్రాహ స మహేంద్రాయ విశ్వరూప, అలాంటి విద్యను విశ్వరూపుడు మహేంద్రాయ ఇంద్రుడికి ప్రాహ ఉపదేశం చేశాడు. ఎందుకంటే విశ్వరూపుడు ఉదారధేహి, నిన్నటిదాకా నా దగ్గరికి రాలేదు, ఈరోజు అవసరమయ్యేసరికి నా దగ్గరకు వచ్చారు అనే అక్కర్లేని ఆలోచనలు చేసి ఉపకారం దగ్గర వెనకాడేవాడు కాడు, చల్లకొచ్చి ముంత దాచేవాడు కాడు. ఆయన ఉదారధేహి, ఉదారంగా ఆలోచించేవాడు. అందువల్ల సమయానికి కావలసినటువంటి విద్యను, అతి రహస్యమైన విద్యనైనా సరే ఉపదేశం చేసేశాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. యయా గుప్త సహస్రాక్షో జిగ్యే సురచమోర్విభు తాం ప్రాహ స మహేంద్రాయ విశ్వరూప ఉదారధీహి అనే ఈ శ్లోకంలో. దీంతో 40 శ్లోకాలు ఉన్నటువంటి 7వ అధ్యాయం, ఈ స్కంధంలోని 7వ అధ్యాయం పూర్తయింది. ఇంద్రాదిదేవై విశ్వరూప పౌరోహిత్య వరణం అని ఈ అధ్యాయానికి పేరు. ఇంద్రాది దేవతలు విశ్వరూపుణ్ణి పురోహితుడిగా వరించటం అని ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి ఇతివృత్తం. దానికి దారి తీసినటువంటి సందర్భాలు, ఇంద్రుడు బృహస్పతి గారిని అవమానించటం లేదా గౌరవించలేకపోవటం, బృహస్పతి గారి కోపం వచ్చి కనిపించకుండా పోవటం, ఆ సందర్భం చూసి రాక్షసులు దేవతల మీద దాడి చేయటం, దేవతలు ఓడిపోయే పరిస్థితి ఎదురవ్వటం, బ్రహ్మగారిని సలహా కోరటం, బ్రహ్మగారు విశ్వరూపుణ్ణి పురోహితుడిగా వరించమని అనటం. అయితే విశ్వరూపుడి యొక్క డ్యూయల్ పర్సనాలిటీని బ్రహ్మగారు కాస్తంత స్పృశించి ఊరుకోవటం, అలాగే ఆ మాట ప్రకారం దేవతలు విశ్వరూపుడి దగ్గరకు వచ్చి విశ్వరూపుణ్ణి ప్రార్థించడం, ఆయన అంగీకరించి వీళ్ళకి పురోహితుడిగా ఉండి గెలిపించడం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడిన 7వ అధ్యాయం పూర్తయ్యేసరికి 8వ అధ్యాయంలో రాజోవాచ, రాజు పరీక్షిత్ గారు అడిగారు. ఇప్పుడు విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు అని అంటున్నారు. దాంతో మహేంద్రుడు గెలిచాడు అని కూడా అంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు గెలుపులు ఓటములు వీటన్నిటికీ అతీతంగానే నేనున్నాను. నాకేమీ గెలుపుకు కావలసినటువంటి విద్యలు కవచాలు ఇవేమీ అక్కర్లేదు ప్రస్తుతానికి. కానీ వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ గెలుపులకి అలాంటి ప్రయోజనాలకి ఈ నారాయణ కవచం తెలియాల్సిన అవసరం ఉంది. ఈ భాగవతాన్ని నేను ఒక్కడనే వినటం లేదు, మీరు చేసిన ఉపదేశాన్ని నేను ఒక్కడనే వినటం లేదు, అందరూ వింటున్నారు. అందరూ వింటున్నప్పుడు అందరికీ రకరకాల ప్రయోజనాలు కావలసి వస్తాయి. కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండేటట్లుగా యయా గుప్త సహస్రాక్ష సవాహాన్ రిపుర సైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం, ఆ విద్యని కాస్తంత చెబుదురు అని అడిగాడు. యయాగుప్త, మీరే చెప్పినట్లుగా ఇంద్రుడికే రక్షణ వచ్చింది అన్నారు నారాయణ కవచంతో. సహస్రాక్ష, 1000 కళ్ళు కలిగినటువంటి ఇంద్రుడు, మహాసమర్థుడైన ఇంద్రుడు, దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి పోరాడి పారిపోయేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఇంద్రుడు రక్షణకి ఇప్పుడు లోనయ్యాడు అని చెప్తున్నారు. రక్షణకి గురవటం మాత్రమే కాకుండా సవాహాన్ రిపుర సైనికాన్ వినిర్జిత్య, ఆ శత్రు సైనికులు ఎన్నెన్నో వాహనాలని తెచ్చారు, రథాలని తెచ్చారు, గుర్రాలని, ఏనుగుల్ని, ఒంటెల్ని, వీటన్నిటినీ యుద్ధంలో వినియోగించారు. సైనికులు వాళ్ళు బలంగా వచ్చారు. వాళ్ళు అంతమంది కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తుంటే వినిర్జిత్య, గెలిచేశాడు అని అంటున్నారు. అందులోనూ క్రీడన్నివా, పెద్దగా ఇబ్బంది పడలేదు, ఇంతకుముందు పారిపోయి ఓడిపోయి వచ్చినవాడే అదే సైన్యంతోనే గెలిచేశాడు అని అంటున్నారు. ఏదో ఆటలాడటంలాగా ఉంది వ్యవహారం ఇది. మళ్ళీ త్రిలోక్యా బుభుజే శ్రియం,
ముల్లోకాలకు అధిపతిగా తనకుండేటువంటి ఐశ్వర్యాన్ని నిలబెట్టుకున్నాడు అని అంటున్నారు. మరి అంత గొప్పదైనటువంటి విద్య మాకు కూడా అందాలి కదా, నాతో పాటు ఉన్న వీళ్ళందరికీ కూడా అందాలి కదా, కాబట్టి మీరు దాని గురించి చెప్పండి అని అడిగాడు. యయాగుప్త సహస్రాక్ష సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజశ్రియం భగవంస్తమాఖ్యాహి వర్మనారాయణాత్మకం యథా ఆతతాయన శత్రూన్ ఏన గుప్తో అజయన్ మృధే అని దాన్ని ఇంకా కూడా పొడిగించాడు. నేనెందుకు చెప్పాలి అనే సందేహం మీకు లేదు. ఎందుకంటే భగవన్ మీరు దయగలిగిన వాళ్ళు, గొప్పవాళ్ళు, గురువులు, కాబట్టి మీరు చెప్తారు. కేవలం ప్రార్థించటం ఒక్కటే మిగిలింది, కాబట్టి తమ ఆఖ్యాహి నేను ప్రార్థిస్తున్నాను, దాన్ని మాకు చెప్పండి. వర్మ నారాయణాత్మకం నారాయణ రూపంలో ఉండేటువంటి కవచాన్ని, ఏ కవచాన్ని వేసుకుంటే ఏ మనిషికైనా సరే ఏ రకమైన బాధ కలగకుండా ఉంటుందో అలాంటి కవచాన్ని వర్మ నారాయణాత్మకం ఆఖ్యాహి తమరు నాకు చెప్పవలసింది. ఎంతటి కవచం అంటే యథా ఆతతాయిన శత్రూన్ ఏన గుప్తో జయన్మృధే. రాక్షసులు వచ్చారు, వచ్చి దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఆతతాయిన భయంకరమైన అస్త్రశస్త్రాలను తీసుకొచ్చి దాడి చేశారు. దాడి చేసినప్పుడు దేవతలు ఆ దాడిని తట్టుకోలేకపోయారు, పారిపోయి బ్రహ్మగారిని శరణు వేడారు. అక్కడి నుంచి దొరకకుండా తప్పించుకుని తిరిగారు కాసేపు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యుద్ధాన్ని ఆతతాయిన శత్రువున్, తమకంటే బలమైనటువంటి ఆయుధాలను పట్టుకుని యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులను మృధే మళ్ళీ యుద్ధానికి తిరిగి వచ్చి ఏన గుప్త అజయత్, ఇంద్రుడు ఈ కవచం వేసుకుని ఈ కవచం తాలూకు రక్షణలో ఉండి గెలిచాడు అని అంటున్నారు కదా. ఇంతకుముందు ఓడిపోయి పారిపోయి వచ్చినవాడు మళ్ళీ తిరిగి వెళ్ళి ధైర్యంగా యుద్ధం చేసి గెలిచాడు, అది ఈ కవచం ప్రభావమే అంటున్నారు కదా. ఇలాంటి కవచం గురించి అందరికీ కావాల్సిందే కదా, కాబట్టి చెప్పండి అని అడిగాడు. భగవంస్తమాఖ్యాహి తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యథా ఆతతాయన శత్రూన్ ఏన గుప్తో జయన్మృధే అనే ఈ శ్లోకం. దానికి శ్రీశుకుల వారు ఇలా బదులిచ్చారు. శ్రీశుకోవాచ వృత పురోహితస్త్వాష్ట్ర మహేంద్రాయ అనుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమనాశృణు అని. గతాధ్యాయంలో చెప్పుకున్నట్లుగా విశ్వరూపుడి దగ్గరికి ఇంద్రాది దేవతలు వెళ్ళటం జరిగింది. ఆ ఇంద్రాది దేవతలు విశ్వరూపుణ్ణి ప్రార్థించడం జరిగింది, ఆయన అంగీకరించడము జరిగింది. వృత పురోహితస్త్వాష్ట్ర, త్వష్ట ప్రజాపతి గారి కొడుకు అయినటువంటి విశ్వరూపుడు పౌరోహిత్యం చేయవలసిందిగా ప్రార్థింపబడ్డాడు, ఆయన అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఈ మహేంద్రుడు, ఇంద్రుడు అలాగే విశ్వరూపుడు వీళ్ళిద్దరూ 1-to-1 మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనేది ఇంద్రుడి తాలూకు ప్రశ్న. మహేంద్రాయ అనుపృచ్ఛతే, అది ఇంద్రుడు ఒక్కడి ప్రశ్న కాదు, దేవతలందరి ప్రశ్న. దేవతలందరూ ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడేమో విశ్వరూపుణ్ణి అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా ఈ రాక్షసుల్ని ఆపుకోవాలి, ఏం చేసి ఈ రాక్షసులను దాడిని మనం తట్టుకోవాలి అని అడిగాడు. మహేంద్రాయ అనుపృచ్ఛతే. అప్పుడు విశ్వరూపుడు వేరే ఆలోచించకూడదు, ఇలాంటప్పుడు నారాయణ కవచాన్నే వాడాలి అని చెప్పేశాడు. నారాయణాఖ్యం వర్మాః, నారాయణుడే కవచంగా మారేటువంటి దివ్యమైన సందర్భం ఇది. నారాయణుడే కవచంగా, ఒక శరీరాన్ని రక్షించే సాధనంగా మారేటువంటి దివ్యమైన స్తోత్రం ఇది. ఇదొక్కటే జరగాలి అని చెప్పాడు. దాన్ని నేను నీకు చెప్తాను. తత్ ఇహ, ఈరోజు ఇక్కడ ఎక్కడో స్వర్గంలో ఇంద్రుడికి విశ్వరూపుడికి జరిగిన సంభాషణల్లో వచ్చినటువంటి ఆ కవచాన్ని ఈరోజు ఈ భూమి మీద నేను నీకు చెప్తాను. ఏకమనాశృణు, వినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా విను. చాలా అంశాలు ఉంటాయి, చాలా లోతైన అంశాలు ఉంటాయి, జాగ్రత్తగా విను అని శ్రీశుకుల వారు అన్నారు. వృత పురోహితస్త్వాష్ట్ర మహేంద్రాయ అనుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమనాశృణు అనే ఈ శ్లోకంలో. విశ్వరూప ఉవాచ, విశ్వరూపుడు అన్నాడు, నువ్వు ముందు వెళ్ళి ధౌతాంఘ్రపాణిరాచమ్య సపవిత్ర ఉదంగ్ముఖ
కృతస్వాంగకరన్యాస మంత్రాభ్యాం వాగ్యత శుచి నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే పాదయోర్జానువోరూర్వోర్ ఉదరే హృద్యథోరసి అని చెప్పాడు. ముందు ఇంద్రుడా, ధౌతాంఘ్రిపాణి, ఉన్నవాడు ఉన్నట్టుగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా. ధౌతం అంఘ్రిపాణి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కురా. ఇలాంటి సందర్భాలలో స్నానం చేయాలి. కానీ ఇప్పుడు యుద్ధం లాంటి ఆపద సమయం కదా, ఆపద సమయంలో స్నానాలు పానాలు చేస్తూ కాలక్షేపం చేయకూడదు. కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొచ్చాయి. కాళ్ళు చేతులు కడుక్కొచ్చిన తర్వాత ఆచమ్యాం, శ్రద్ధగా 3 సార్లు ఆచమనం చెయ్యి. సపవిత్ర, 2 చేతులకు పవిత్రాలను ధరించు. సపవిత్ర. ఉదంముఖ, ఉత్తరం దిక్కుకి ముఖం పెట్టుకుని కూర్చో. ఉదంముఖ. ఆ తర్వాత నేను చెప్పినట్లుగా కృతస్వాంగకరన్యాస, అంగన్యాసం కరన్యాసం అనే 2 న్యాసాలు నేను చెప్తాను. ఆ అంగన్యాస కరన్యాసాలను చెయ్యి. మంత్రాభ్యాం, నేను చెప్పిన మంత్రాలతో ఈ అంగన్యాస కరన్యాసాలు చెయ్యి. వాగ్యత, నోరు తెరవవద్దు. నోరు తెరిచి వేరే మాటలు మాట్లాడద్దు. కేవలం దీని మీదే నోరును పెట్టు. నోరు మొత్తాన్ని దీనికే ఉపయోగించు. శుచి, మనస్సులో ఏ రకమైన ఆలోచనలు తేవద్దు. మనస్సుని దీని మీదకే మళ్లించు. నోరు ఈ అక్షరాలనే ఉచ్చరించేటట్లుగా తయారవ్వు. ధౌతాంఘ్రిపాణి ఆచమ్య సపవిత్ర ఉదంముఖ కృతస్వాంగకరన్యాస మంత్రాభ్యాం వాగ్యత శుచి అని మొదటి శ్లోకంలో చెప్పాడు. ఈ నియమాలను పాటించు అని. ఏదైనా మంత్రజపం చేసేటప్పుడు, ఏదైనా సత్కర్మ చేసేటప్పుడు, ఏదైనా పూజ, జపము, హోమము, దానము ఇలాంటి పనులు చేసేటప్పుడు అనుసరించవలసిన సామాన్య నియమాలన్నిటినీ, శౌచాది నియమాలన్నిటినీ మొదలు అనుసరించు. దాంట్లో భాగంగానే కాళ్ళు చేతులు కడుక్కో, ఆచమనం చెయ్యి. సపవిత్ర, 2 చేతులకి పవిత్రాలను ధరించు. పవిత్రం అంటే దర్భలు అని తెలుసు కదా, ఒక రకమైనటువంటి గడ్డి జాతికి చెందినటువంటి ఒక విశేషం. గడ్డిలాగా ఉంటుంది, కానీ మామూలు గడ్డి కాదు, వేరే గడ్డి. మామూలు గడ్డితో పవిత్రాలు చేసుకునే విధానాలు వేరే ఉన్నాయి, ఆ సందర్భాలు కూడా వేరే ఉన్నాయి. మామూలు సాధారణ సందర్భాల్లోనైతే ఈ దర్భలతోనే పవిత్రాలు చేసుకోవాలి. ఆ పవిత్రాలను మన అనామిక అంటే చూపుడు వేలు, మధ్య వేలు, దాని పక్కన వేలు అంటే ఉంగరపు వేలు అంటాం కదా, ఉంగరపు వేలుకు పెట్టుకోవాలి. అందులోనూ ఉంగరపు వేలు కుడి చేతికి అలాగే ఎడం చేతికి రెండిటికి ఈ దర్భలతో చేసిన పవిత్రాలను పెట్టుకోవాలి. దర్భలతో ముడిలాగా వేస్తారు, ఉంగరంలాగా తయారు చేస్తారు, దాన్ని పెట్టుకోవాలి. అందులో కూడా రకరకాల పవిత్రాల విధానాలు ఉన్నాయి. 4 దర్భలతో పవిత్రాలు కట్టుకోవటం, 3 దర్భలతో పవిత్రాలు కట్టుకోవటం, 2 లేదా 1, అందులో వీళ్ళు ఇలా కట్టుకోవాలి, వాళ్ళు అలా కట్టుకోవాలి అనేటువంటి విధానాలు. ఇవేం వద్దు, 2 పవిత్రాలతో కట్టుకోవటం అనేటువంటి విధానాలు అన్నీ ఉన్నాయి. సర్వేషామేవ భవేద్వాభ్యాం పవిత్రం కథితం నఖం అనామికయోర్మధ్యపర్వ పవిత్ర స్థానం ఉచ్యతే అని హారీత సంహితలోనూ అక్కడ ఇక్కడ ఉంది. దాని ప్రకారం పవిత్రాన్ని తయారు చేసి కట్టుకో, లేదా కనీసం 2 దర్భపుల్లల్ని తీసుకుని వాటిని ఈ ఉంగరపు వేలుకు తగిలేటట్లుగా, ఉంగరపు వేలు తాలూకు మధ్య కణుపుకు తగిలేటట్లుగా పట్టుకో అని ముందు చెప్పారు. ఒకవేళ గనక ఈ దర్భలు దొరకని పరిస్థితి ఇలాంటివి ఉంటే గనక అన్యాన్యపి పవిత్రాణి కుశ దూర్వాత్మకాని చ హేమాత్మక పవిత్రస్య కలాం నార్హంతి షోడశి అని ఇంకో వాక్యం ఉంది. దర్భలు దొరక్కపోతే దర్భల్లాంటి మిగతా వాటితో పవిత్రం చేసుకోవచ్చు, లేకపోతే చివరికి గరికతో కూడా పవిత్రం చేసుకోవచ్చు. గరికనైనా సరే దాన్ని శ్రద్ధగా పట్టుకోవచ్చు. ఇవేవి దొరకని పరిస్థితి అయితే ముందు జాగ్రత్తగా బంగారంతో పవిత్రం తయారు చేయించుకుని ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండొచ్చు. ఆ పవిత్రాన్ని పెట్టుకుని పవిత్రపాణి నువ్వు ఆచమనం చేసి అప్పుడు కూర్చుని నారాయణ కవచాన్ని ప్రారంభించు అని చెప్పారు. అందులో కృతస్వాంగకరన్యాస మంత్రాభ్యాం వాగ్యత శుచి అనేది మరింక విశేషం. ఈ కవచాన్ని మొదలుపెట్టే ముందు
నీకుండేటువంటి మంత్రాలతో, నీకు ఆల్రెడీ ఉపదేశమైనటువంటి మంత్రాలతో అంగన్యాసము కరన్యాసము చేయాలి అని కూడా చెప్పారు. అంగన్యాసం కరన్యాసం, అసలు న్యాసం అంటే ఏంటి అనేదాన్ని కనుక ఇప్పుడు పట్టుకున్నామంటే సుమారుగా 1 గంట 35 నిమిషాలు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దాన్ని ఇంకొక రోజు ప్రత్యేకించి పెట్టుకుని న్యాసం అంటే ఏంటి, అంగన్యాసం అంటే ఏంటి, కరన్యాసం అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాంట్లో ఉండే విధానాలు ఏంటి అనే విషయాన్ని విడిగా చూద్దాము. ప్రస్తుతానికైతే ఆయా మంత్రాక్షరాలని ఉచ్చరిస్తూ చెప్పిన స్థానంలో ముట్టుకోవటం అని సామాన్యంగానే పరిచయం పెట్టుకుందాము. కృతస్వాంగకరన్యాస మంత్రాభ్యాం వాగ్యత శుచి. అందులోనూ ఇది నారాయణ కవచం కాబట్టి నారాయణ మంత్రాలలో ప్రధానంగా 3 మంత్రాలు ఉన్నాయి. ఆ 3 మంత్రాలలో కూడా 2 మంత్రాలు చాలా ప్రధానాలు. ఒకటి అష్టాక్షర మంత్రం, ఇంకొకటి ద్వాదశాక్షర మంత్రం. ఈ అష్టాక్షర ద్వాదశాక్షర మంత్రాలతో అంగన్యాస కరన్యాసాలు చెయ్యి అని చెప్పారు. దానికి నారాయణమయం వర్మ సన్నహ్యే భయ ఆగతే. ఇది ఎప్పుడు అంటే కాళ్ళు చేతులు కడుక్కోవటం లాంటి చిన్న చిన్న వాటితోనే మొదలు పెట్టడం అనేది భయ ఆగతే. భయం అనేది వచ్చేస్తే, యుద్ధ భయమో, ఇంకో భయమో, వ్యాధి భయమో, ఏదో హాస్పిటల్లో ఉన్నామనో ఇలాంటివి ఏమైనా వస్తే ఇలా తొందరగా తెమలచ్చు. లేదా మిగతా సందర్భాలలో చాలా పవిత్రంగా చేయవలసినటువంటి స్నానాది నియమాలన్నిటినీ పాటించుకుని చేసి తర్వాత కూర్చోవచ్చు అని చెప్పారు. అప్పుడు నారాయణమయం వర్మ సన్నహ్యేత్, నారాయణమయంగా ఉండేటువంటి కవచాన్ని సన్నహ్యేత్ ఒంటికి కట్టుకోవాలి. భయ ఆగతే, భయం వచ్చినప్పుడు ఈ కవచాన్ని ఒంటికి కట్టేసుకోవాలి. నారాయణమయం వర్మ సన్నహ్యేత్ భయ ఆగతే. అందులో ఈ అంగన్యాసం కరన్యాసం అని చెప్పారు కదా, అందులో అంగన్యాసాన్ని పై భాగంలో చెప్తున్నారు. పాదయోర్ జానువోర్ ఊర్వోహో ఉదరే హృది అథ ఉరసి ముఖే శిరసి ఆనుపూర్వ్యాత్ ఓంకారాదీని విన్యసేత్ అనే భాగంలో పాదయోహో, పాదాలు, వాటిని 2 పాదాలని ముట్టుకోవాలి. జానువోహో 2 మోకాళ్ళని ముట్టుకోవాలి. ఊర్వోహో 2 తొడలని ముట్టుకోవాలి. ఉదరే అంటే ఉదర భాగాన్ని, పొట్ట భాగాన్ని ముట్టుకోవాలి. హృదయ భాగం మధ్య భాగాన్ని ముట్టుకోవాలి. అథ ఉరసి వక్షస్థలం మొత్తాన్ని ముట్టుకోవాలి. ముఖే ముఖాన్ని, అలాగే శిరస్సు మీద ఆనుపూర్వ్యాత్ వరుసగా ఈ మంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరాన్ని చెబుతూ ముట్టుకుంటూ రావాలి. అష్టాక్షర మంత్రం ఓం లేకుండా మనం ఉచ్చరించుకోవాలి. ఓంతో గనక ఉచ్చరించుకోవాలంటే గురూపదేశం ఉండాలి. గురూపదేశం అంటే ఇప్పుడే ఆయన చెప్పినట్లుగా ధౌతాంఘ్రపాణి రాచమ్య సపవిత్ర ఉదంముఖగా ఉండి గురువు దగ్గర వింటేనే ఉపదేశం. టీవీల్లోనో యూట్యూబ్లోనో ఇంకో చోటో వింటే అది ఉపదేశం కిందకి రాదు, అది ఇన్ఫర్మేషన్ కిందకి మాత్రమే వస్తుంది. కాబట్టి ఉపదేశం ఉంటే అది పద్ధతి, ఉపదేశం లేని వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్. అందులో ఓం అనేది మొదటి అక్షరం అయితే దాన్ని పాదయోహో విన్యసేత్, పాదాలను తాకుతూ ఆ ఓంకారం పాదాలలో నిక్షిప్తమైపోయింది అని భావం చేయాలి. జానువోహో అంటే మోకాళ్ళ మీద నా అనేటువంటి అక్షరాన్ని, మో అనే అక్షరాన్నేమో ఊర్వోహో తొడల మీద, ఉదరే అంటే పొట్ట మీద ఏమో నా అనేటువంటి అక్షరాన్ని, అంటే హృదయంలోనేమో రా అనే అక్షరాన్ని, ఉరసి యా అనే అక్షరాన్ని, ముఖం మీదేమో నా అనేటువంటి అక్షరాన్ని, యా అనే అక్షరాన్ని శిరస్సు మీద క్రమంగా పెట్టుకోవాలి. నమో నారాయణాయ అనే అక్షరాలని సర్దాలి. ఆనుపూర్వ్యాత్ వరుసగా కింద నుంచి పైకి వచ్చేటట్లుగా ఆనుపూర్వ్యాత్ ఓంకారాదీని విన్యసేత్, ఈ ఓంకారాదుల్ని ఆయా స్థానంలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి, ఎలా ముట్టుకోవాలి, ఏ విధంగా ముట్టుకోవాలి అనేది మనం అనుకున్నట్లుగా ఇంకో రోజు చూసుకోవాల్సిందే. ఓం నమో నారాయణాయేతి ఈ మంత్రంతో ఈ రకమైన అంగన్యాసం చేసుకోవాలి. విపర్యయమథాపివ, లేకపోతే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. దీన్ని తిరగదిప్పి చేసుకోవచ్చు. అంటే యా అనేటువంటి అక్షరాన్ని శిరస్సుతో మొదలుపెట్టి శిరస్సు నుంచి పాదాల దాకా కూడా న్యాసం చేసుకుంటూ రావచ్చు. పాదాల నుంచి శిరస్సు దాకానైనా వెళ్ళొచ్చు, లేదా శిరస్సు నుంచి పాదాల దాకైనా కిందకి దిగచ్చు.
ఒకటేమో ఉత్పత్తిన్యాసం అనే పేరుతో ప్రసిద్ధం, ఇంకోటేమో సంహారన్యాసం అనే పేరుతో ప్రసిద్ధం. ఈ రెండు న్యాసాలలో ఏదైనా చేసుకోవచ్చు. అథాపివా అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. ఈ అంగన్యాసం పూర్తయిన తర్వాత కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా ప్రణవాది యకారాంతం అంగుల్యంగుష్ఠ పర్వసు అని చెప్తున్నారు. ఈ అంగన్యాసం అయిన తర్వాత కరన్యాసం చేయాలి. దీనికి మాత్రమే ప్రత్యేకం. మిగతా వాటిల్లో ముందు కరన్యాసం తర్వాత అంగన్యాసం వస్తుంది, కానీ దీనికి మాత్రం ముందు అంగన్యాసం తర్వాత కరన్యాసం వస్తుంది. కరన్యాసం తతః కుర్యాత్, దాని తర్వాత చేసుకోవాలి. ఆ కరన్యాసం ద్వాదశాక్షర విద్యయా. ద్వాదశాక్షర విద్య అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం, ఆ మంత్రంతో చేయాలి. అందులో ప్రణవాది యకారాంతం, అందులో ఓంకారం అనేది మొదటిది, యా అనేదేమో చివరిది. ప్రణవాది యకారాంతం. ఈ కరన్యాసం అంగుల్యంగుష్ఠ పర్వసు. ముందు ఈ విధానం ప్రకారం అయితే చూపుడు వేలుతో మొదలుపెట్టి చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, అలాగే ఎడం చేయి తాలూకు చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు అని 8 అక్షరాలు. 8 అక్షరాలు అయిన తర్వాత ఏమో కుడి చేతి బ్రొటన వేలు యొక్క 2 కణుపులు, ఎడం చేతి బ్రొటన వేలు యొక్క 2 కణుపులు, మొత్తం 12 అయినాయి. ఈ 12 అక్షరాలని ఈ 12 భాగాలకి సర్ది పెట్టాలి. ప్రణవాది యకారాంతం అంగుల్యంగుష్ఠ పర్వసు. న్యస్యేత్ హృదయే ఓంకారం వికారమనుమూర్ధని షకారంతు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా దిశేత్ వేకారం నేత్రయోర్యుంజ్యాత్ నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః అని పై 2 శ్లోకాల్లో ఇంకొక మంత్రంతో, ప్రధానమైనటువంటి ఇంకొక విష్ణు మంత్రంతో మళ్ళీ ఇంకో న్యాసం చెప్తున్నారు. ఇది కరన్యాసం అయిన తర్వాత మళ్ళీ ఇంకో విధానంలో ఉండేటువంటి అంగన్యాసం. దీనికి విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అనేటువంటి షడక్షర మంత్రాన్ని తీసుకోవాలి. ఈ షడక్షర మంత్రంలో కొంచెం తేడా చేసి ఒక అక్షరాన్ని పెంచి 7 అక్షరాల కింద మార్చుకోవాలి. మార్చుకుని న్యస్యేద్ హృదయ ఓంకారం, ఇందులో ఉండేటువంటి ఓంకారాన్ని హృదయ స్థానంలో ఉంచాలి. విష్ణవే అన్నప్పుడు వికారాన్ని వికారం అనుమూర్ధని, ఓంకారంతో హృదయంలో న్యాసం చేసిన తర్వాత వికారంతో మూర్ధని శిరస్సు మీద న్యాసం చేయాలి. షకారంతు భ్రువోర్ మధ్యే, విష్ణవే అన్నప్పుడు ష న ఈ రెండింటిని విడదీసి చూసుకోవాలి. ఈ షకారాన్ని భ్రువోర్ మధ్యే కనుబొమ్మల మధ్యలో అట్టిపెట్టాలి. నకారం శిఖయా దిశేత్, విష్ణ అన్నప్పుడు నా ఉంది కదా, ఆ నాని శిఖ అంటే పిలక ఉండేటువంటి, అందరికీ ఉండి తీరవలసినటువంటి పిలక మీద అట్టిపెట్టాలి. అందరికీ ఉండి తీరవలసినటువంటి పిలక శిఖయా దిశేత్. తర్వాత విష్ణవే అన్నప్పుడు వేకారం ఉంది కదా, వేకారం నేత్రయోర్ యుంజ్యాత్, నేత్రయోహో 2 కళ్ళ మీద అట్టిపెట్టాలి. నకారం సర్వసంధిషు, నమః అన్నప్పుడు నకారం ఉంది కదా, దాన్ని సర్వసంధిషు జాయింట్స్ అన్నిట్లోనూ, అలాగే మన చేతి వేళ్ల తాలూకు సంధుల్లోనూ అట్టిపెట్టాలి. కణుపులు మధ్య మధ్యలో ఉంటాయి కదా సంధులు, ఆ జాయింట్స్లో ఈ నకారాన్ని న్యాసం చేయాలి. ఇంత న్యాసం అయిన తర్వాత మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః. మకారం విష్ణవే నమః అనే మంత్రంలో ఉండేటువంటి మకారం, చివరి మకారం, దాన్ని అస్త్రం అని భావించి, ఈ అస్త్రంతో నా చుట్టూ ఉండేటువంటి ఆసురు శక్తులన్నీ పారిపోయినాయి అని భావించి అస్త్రం ఉద్దిశ్య, దాన్ని అస్త్రంగా ధ్యానం చేసి, దీనికి ఈ అస్త్రం గనక ఉంటే నా చుట్టూ ఏ అసురులు చేరలేరు అనేటువంటి ధైర్యంతో మంత్రమూర్తిర్భవేద్బుధః. తనను తాను మంత్రమయంగా మార్చుకోవాలి. తనను తాను మంత్రమయంగా మార్చుకొని, తన కాళ్ళు కావు, ఆ మంత్రంలో ఒక అక్షరము, లేదా తన చేతుల్లో ఉండేటువంటి కణుపులు ఇవన్నీ అవి కావు, అవి మంత్రంలో ఉండేటువంటి భాగాలు అనే ఆలోచన చేసి, ఆ ఆలోచనతో మంత్రమూర్తిగా మొదలు మారాలి. వేకారం నేత్రయోర్యుంజ్యాత్ నకారం సర్వసంధిషు మకారం అస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః అని విశ్వరూపుడు ఇంద్రుడితో చెప్తున్నాడు.
దాన్నే ఒకవేళ సరిగ్గా అర్థమవుతుందో అర్థం కాదో అని అనుకుని ఒక చిన్న గద్యంలో కూడా వివరించి చెప్తున్నాడు. సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ ఓం విష్ణవే నమః ఇతి అని. మంత్రోద్ధారాలు నోటితో చెప్పేసేయకూడదు, అందువల్ల ఏం చెయ్యాలి అని మాత్రమే చెప్పాలి అనే అభిప్రాయంతో విష్ణవే నమః అని విసర్గ చివరికి వినిపిస్తోంది కదా, సవిసర్గం. ఆ విష్ణవే నమః తర్వాత విసర్గ తర్వాత ఫట్ అనేటువంటి అక్షరాలను ఉచ్చరించాలి. ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్, అన్ని దిక్కుల్లోనూ అస్త్రంగా భావించి వదిలిపెట్టాలి. ఓం విష్ణవే నమః తర్వాత ఫట్ అని కూడా వాడాలి. ప్రత్యేకించి మహా అన్న తర్వాత ఫట్ అనేటువంటి శబ్దాన్ని వాడి దాన్ని అస్త్రంగా భావించి అసురులు రాక్షసులందరూ పారిపోయారు అని భావం చేయాలి. అది చేసిన తర్వాత మంత్రమూర్తిగా తనను తాను మార్చుకున్న తర్వాత ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్ శక్తిభిర్యుతం విద్యా తేజస్ తపోమూర్తిం ఇమం మంత్రముదాహరేత్ అని తర్వాత ఏం చేయాలని చెప్తున్నారు. ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం. ఎప్పుడైనా అంగన్యాస కరన్యాసాలు అయిన తర్వాత ధ్యానం అని వినిపిస్తుంది కదా, ఆ ధ్యానం చేయాలి. ఎలా చేయాలి ధ్యానం, ఎలా చేయాలి అంటే ధ్యేయమైనటువంటి మూర్తిని ఉంచుకోవాలి ఒకదాన్ని. ఆ మూర్తి రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి మంత్రమయమైనటువంటి ఈ శ్రీమన్ మహావిష్ణువుకు చెందిన మూర్తి అవ్వచ్చు, మంత్రాలనే మూర్తిగా భావించుకునేటువంటి విధానం కావచ్చు. లేకపోతే ఆయనకు ఒక రూపాన్ని కల్పించుకుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం అనే తీరైనా కావచ్చు. ధ్యేయం, ఆ ధ్యేయమైనటువంటి దాన్ని పరమం, అన్నిటికంటే గొప్పదైన రూపంగా మాత్రం భావించాలి. అదే పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ యొక్క మంత్రరూపం లేదా పరమాత్మ యొక్క మరొక రూపం అని ధ్యానం చేయాలి. ఇంతటితో సరిపోదు, పరమం ఆత్మానం ధ్యాయేత్, ఆ పరమాత్మకి తనకు భేదం లేదు అనేటువంటి ధ్యానం కూడా చేయాలి. ధ్యేయంగా ఉండేటువంటి ధ్యేయ రూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు నాకు ఏ తేడా లేదు, మేమిద్దరము ఒకటే. మేమిద్దరము ఒకటే అనటానికి చిహ్నంగానే కదా నన్ను నేను మంత్రమూర్తిగా మార్చుకున్నాను అని దానికి తగ్గట్లుగా ఆలోచన చేయాలి. ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం. అయితే ఈ ధ్యానం కొంచెం విచిత్రమైన ధ్యానం. సుమారుగా ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి అహంగ్రహోపాసన లాంటి ధ్యానం. ఈ అహంగ్రహోపాసనల్లో ఒకవైపు త్వంవాహమస్మి భగవో దేవతే అహం వై త్వమసి అనే భావన ఉంటూనే ఉంటుంది. రెండో వైపు ఆ ధ్యాతకి ధ్యేయ రూపానికి ఉండేటువంటి భేదం అలాగే కూడా కొంతసేపు ఉంటుంది. ధ్యానం చేసేవాడు అలాగే ధ్యానం చేయవలసినటువంటి మూర్తి, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి భేదం కూడా కొంచెంసేపు నిలిచి ఉంటుంది. ఆ నిలిచినప్పుడు షట్ శక్తిభిర్యుతం ధ్యాయేత్. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియః వైరాగ్యస్య చ జ్ఞానస్య షణ్ణాం భగ ఇతింగనా అనే శ్లోకంలో చెప్పినట్లుగా షడ్విధైశ్వర్య సంపన్నుడు, 6 రకాల శక్తులు ఉన్నవాడు ఆ పరమాత్మ అనే భావంతో ధ్యానం చేయాలి. షట్ శక్తిభిర్యుతం. దాంతోపాటుగా విద్యా తేజస్ తపోమూర్తిం, విద్య జ్ఞానరూపుడుగా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మంత్ర విద్యారూపంగా మంత్రస్వరూపంగా అదే దేవతను ధ్యానించుకోవాలి. తేజోమూర్తిం, ఆ మంత్రం కూడా థళథళ మెరుస్తున్నట్లుగాను, ఆ జ్ఞానం కూడా అజ్ఞానాలను పారద్రోలేంత బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్నట్లుగాను అది ఈయన యొక్క రూపంగాను భావన చేయాలి. తపోమూర్తిం, తాను చేయబోతున్నటువంటి ఈ తపస్సుకి మూర్తి అదే అనే అభిప్రాయంతో కూడా ధ్యానం చేయాలి. విద్యా తేజస్ తపోమూర్తిం. అలా ధ్యానం చేసుకుని ఏదో శ్లోకం చదవటం అనేది దానికి కేవలం ఒత్తాసు కోసం ఉండేటువంటిదే. శ్లోకం చదవటంతో పాటుగా ఈ రకమైన ధ్యానాన్ని మనసులో చేసి ఇమం మంత్రం ఉదాహరేత్, చెప్పబోయేటువంటి నారాయణ కవచాన్ని చెప్పుకోవచ్చు అని విశ్వరూపుడు ఇంద్రుడితో అన్నాడు. ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్ శక్తిభిర్యుతం విద్యా తేజస్ తపోమూర్తిం ఇమం మంత్రముదాహరేత్ అని. ఈ శ్లోకాలు లేదా ఈ ఉపదేశాలు వీటి ద్వారా విశ్వరూపుడు ఇది అహంగ్రహోపాసన లాంటి ఒక రకమైన ఉపాసన.
ఈ ఉపాసన గనక చేసుకున్నట్లయితే, ఈ ధ్యానాలు, ఈ స్తోత్రాలు, ఈ భావనలు ఇవన్నీ గనక చేసుకున్నట్లయితే ఎవరూ ఓడించలేరు అనేటువంటిది ఇంద్రుడికి దక్కినట్లుగా మొదటి ఫలం దక్కుతుంది. అలాగే మిగతా ఫలితాలు, పైన రాబోయేటువంటి మాటల్లో వచ్చే ఫలితాలన్నీ కూడా దొరుకుతాయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అహంగ్రహోపాసనల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితమే ఉంటుంది, దీనికి మాత్రం రకరకాల ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాలన్నీ కూడా గంపగుత్తుగా దొరుకుతాయి అనే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాడు. ఆ మంత్రాన్ని ఇది చెప్తున్నాడు. ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దధాన అష్టగుణోష్టబాహు అని. ఇది నారాయణ కవచంలో మొదటి శ్లోకం. ఓం అని ప్రణవంతో మొదలుపెట్టాడు. మంగళార్థం, మాంగళికమైనటువంటి ఓంకారాన్ని మొదలుపెట్టాడు. పెట్టి హరిహి శ్రీహరి విదధ్యాత్ మమ, నన్ను కాపాడుగాక. ఎలా కాపాడుగాక? విదధ్యాన్ మమ సర్వరక్షాం, నాకు అన్ని వైపుల నుంచి రక్షణను కల్పించి నన్ను కాపాడుగాక. హరిర్ విదధ్యాత్ మమ సర్వరక్షాం. ఈ హరి ఎలా ఉన్నాడు? న్యస్తాంఘ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే, తామర పువ్వు లాంటి తన చేతిని పతగేంద్ర పృష్ఠే, గరుత్మంతుడి యొక్క వీపు మీద వేసి ఉంచాడు. న్యస్త అంఘ్రి పద్మ, తామర పువ్వు లాంటి చెయ్యి అయింది, అరచెయ్యి, దాన్ని అలా గరుత్మంతుడికి ఆనించి నుంచునున్నాడు. పతగేంద్ర పృష్ఠే. దానికి తోడు దర అరి చర్మ అసి గద ఇషు చాప పాశాన్ దధాన, 8 ఆయుధాలను ధరించి ఉన్నాడు. దర శంఖం, ఇది కూడా ఆయుధం లాంటిదే, గట్టిగా పూరిస్తే రాక్షసులు పారిపోతారని ఉంది కాబట్టి ఇది కూడా ఆయుధం లాంటిదే. అరి చక్రం, చర్మ పటక, అసి ఖడ్గం, గద ఇషు బాణం, చాప అంటే ధనుస్సు, పాశం అనేటువంటి 8 ఆయుధాలను దధాన ధరించి ఉన్నాడు. అష్టగుణ, 8 గుణాలతో, అణిమాద్యష్టైశ్వర్యాలతో కూడి ఉన్నవాడు. అష్టభుజ అష్టబాహు, 8 ఆయుధాలను ధరించాలి అంటే మరి ఒక్కొక్క చేత్తో 2 ఆయుధాలు ధరించవలసిన అవసరం ఆయనకేముంది? 8 ఆయుధాలు ఉన్నాయంటే 8 బాహువులు ధరించి వచ్చాడు అని ఆయన్ని భావన చేయాలి అని చెప్తున్నాడు. హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దధానోష్ట గుణోష్ట బాహు అనే ఈ మొదటి శ్లోకంలో. ఇక్కడి నుంచి ఇది సర్వరక్ష అని అయితే గనక, ఈ సర్వరక్షని ముక్కలు చేసి వేరువేరు రూపాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మ వేరువేరుగా నన్ను రక్షించుగాక అనే ప్రార్థనని పై శ్లోకాలలో చూపిస్తున్నాడు. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి యాదోగణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటు మామనోవ్యాత్ త్రివిక్రమ ఖేవతు విశ్వరూప అని. సర్వరక్షామన్నారు కదా. ఈ సర్వ అనేదాన్ని, అన్ని అనేదాన్ని విడదీస్తే ప్రాథమికంగా 3 తేలచ్చు. ఒకటి నీరు, రెండోది భూమి, మూడోది ఆకాశం. నీటిలోకి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు మనిషి అన్నవాడికి, అలాగే నేల మీద ఉంచవలసిన అవసరం ఉండనే ఉంటుంది. ఎప్పుడైనా కాస్త ఎగరచ్చు, ఆకాశంలో కూడా క్షణం ఉండొచ్చు. లేదా ఎప్పుడైనా దూకినప్పుడు కానీ పడిపోతున్నప్పుడు కానీ ఆకాశంలో ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. మరి ఎగిరెగిరి పడుతున్నప్పుడు కాదు, ఎప్పుడైనా దూకవలసి వచ్చినప్పుడు, పడిపోతున్నప్పుడు. ఈ 3 సందర్భాల్లోనూ ఆ పరమాత్మ ఆయా రూపాలను ధరించి నన్ను రక్షించుగాక అని ప్రార్థించాలి అని చూపిస్తున్నారు. అందులో మొదటిది జలేషు. ఒకవేళ గనక నీటిలోకి నేను వెళ్ళవలసి వస్తే, నీళ్ళలో ఉండవలసి వస్తే, జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి, నన్ను మత్స్యమూర్తి అయినటువంటి ఆ పరమాత్మ రక్షించుగాక. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి. నిన్ను నీళ్ళలో రక్షించాల్సిన అవసరమేముంది? నీళ్ళలో నిన్ను ఎందుకు రక్షించాలి అంటే దానికి చెప్తున్నాడు వరుణస్య పాశాత్. నీటికి అధిదేవత వరుణుడు కదా,
ఆయనకి పాషి అని పేరుంది. ఆయన పాశాలు పట్టుకు తిరుగుతాడు అని పేరుంది. ఆ వరుణ పాశం అనేది నీటిలో దిగిన వాడికి తగులే ప్రమాదం ఉంది అని అంటారు. ఒకవేళ ఆ పాశాలు కనిపించినా కనిపించకపోయినా యాదో గణాహ అనేటువంటి పాశాలు మాత్రం నీళ్ళలో తిరుగుతూనే ఉంటాయి. నీళ్ళలో తిరిగేటువంటి జంతువులన్నీ వరుణుడి యొక్క పాశాల లెక్కకొస్తాయి. నీళ్ళలో తిరిగేటువంటి జంతువుల్లో మామూలు చిన్న చిన్న చేపలు లెక్కలేవేమో కానీ, పినారాలు కానీ, లేకపోతే మొసళ్ళు కానీ, ఇంకా పై జంతువులు కానీ, షార్క్స్ కానీ, ఇవన్నీ కూడా పాశాల కిందకే లెక్కకొస్తాయి. పట్టి పీడించేవి కొన్ని ఉన్నాయి కదా, ఆ పట్టి పీడించేటువంటి జల జంతువుల నుంచి, వరుణుడి పాశాల నుంచి నీళ్లలో నేను ఉండగా ఆ మత్స్యమూర్తి రక్షించుగాక అని ప్రార్థించమంటున్నాడు. మత్స్యమూర్తి అనే పదంలోనే చాలా చక్కటి అర్థం పెట్టాడు. మామూలుగా మత్స్య అనేదానికి, మత్స్య చేప అని మనం పిలుచుకుంటాం కదా, మత్స్య అని పేరు ఎందుకు వచ్చింది అంటే, అది ఈదుకుంటూ నీటి అడుగు దాకా వెళ్ళి అవసరమైతే నీటి అడుగున కూడా కాస్తంత తోడగలదు. మథిత్వా సరతి ఇది మత్స్య అని అంటారు. అది తవ్వుకుంటూ కూడా వెళ్ళగలదు. తవ్వే చేపలు కూడా ప్రత్యేకించి ఉన్నాయి. వాటి మొప్పలతోనూ వాటితోనూ తవ్వుతాయి కాస్త. అవి తవ్వుకుంటూ లేదా నీటిని తవ్వుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాయి కాబట్టి మత్స్య అని చేపకి పేరు. ఈయన తవ్వుకుంటూ తిరిగేటువంటి మత్స్యం కాదు. ఈయన మత్స్య అంటే మానవుల్ని లేదా అందరినీ హింసించేటువంటి రాక్షసుల్నే తోసేసేవాడు, రాక్షసులనే హింసించేటువంటి వాడు. మథ్నాతి ఇది మత్ రాక్షసుడు. ఆ మత్స్యావతారానికి సంబంధించిందైతే హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు. సాధారణంగా ఉండేట్లయితే రాక్షసులందరూ మత్తులే. అలాంటి మత్తుల్నే స్యతి ఎక్కడికి పడితే అక్కడికి తోసేయగలడు, వాళ్ళని తోసి రాజనగలడు. కాబట్టి ఈయనకి మత్స్యమూర్తి అని పేరు. అలాంటి రాక్షసులనే నివారించగలిగినటువంటి ఆ మత్స్యమూర్తి ఆ రాక్షసుల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి జల జంతువుల నుంచి నన్ను రక్షించుగాక అని ప్రార్థించమంటున్నాడు. లేకపోతే ఇలాంటి అర్థం కనుక మనం చెప్పుకోలేకపోతే చేప మొసలి ఈ రెండింటినీ పక్కన పెడితే మొసలే కదా బలవంతమైపోయింది, ప్రబలంగా ఉండేటువంటి జంతువైంది. ప్రబలమైన జంతువు నుంచి ఈ మత్స్యం అనేది ఎలా కాపాడుతుంది అనే సందేహానికి సమాధానం దొరకదు. కాబట్టి ఇది మామూలు మత్స్యం కాదు, ఏదో నీటిని తవ్వుకుంటూ పోయే చిన్న చేప కాదు. ఇది రాక్షసులని సంహరించగలిగినటువంటి మహామత్స్యం. ఆ మహామత్స్యమూర్తి రాక్షసుల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండే జల జంతువుల నుంచి నన్ను రక్షించుగాక అని అర్థం చెప్పుకోమంటున్నాడు. మరి స్థలేషు నేల మీద నిలబడి ఉండగా అంటే మాయా వటు వామనోవ్య త్రివిక్రమ. స్థలేషు నేల మీద ఉండగా మాయావటు వామన తన మాయతో ఒక బ్రహ్మచారి రూపాన్ని ధరించి, ఆ బ్రహ్మచారి రూపం కూడా వామన పొట్టిగా ఉండేటట్టు చూసుకుని ఒక ఆయన వచ్చాడు కదా, ఈయనే ఆ మాయా వటు వామన. తన ఆత్మమాయతో వటు రూపంలో, అందులోనూ వామన రూపంలో వచ్చినటువంటి ఆ మూర్తి మాయావటు వామన. తర్వాత త్రివిక్రమ, ముల్లోకాల్ని 2 అడుగులతోనే ఆక్రమించి 3వ అడుగుతో బలిచక్రవర్తి గారి తల మీద పెట్టినటువంటి ఆ త్రివిక్రముడు ఉన్నాడు కదా, 3 అడుగులు వేసిన మహానుభావుడు. ఆ త్రివిక్రమ రూపంలో ఉండేటువంటి మాయావటు వామన అవ్యాత్ రక్షించుగాక. ఇది రెండవది స్థలేషు అయింది. ఖే మరి ఆకాశంలో అవతు విశ్వరూప. విశ్వరూప సర్వరూపాలను ధరించి ఉన్నటువంటి లేదా విశ్వరూపాన్ని ధరించి ఉన్నటువంటి ఆ పరమాత్మ నన్ను ఆకాశంలో రక్షించుగాక. నేను పడిపోతున్నప్పుడు కానీ లేదా ఎగిరి మళ్ళీ సరిగ్గా స్వస్థలంలోకి దిగవలసిన సందర్భంలో కానీ నన్ను రక్షించుగాక అని ప్రార్థించమన్నాడు. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి యాదోగణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటు మామనోవ్యాత్ త్రివిక్రమ ఖేవతు విశ్వరూప అనే ఈ శ్లోకంలో. దుర్గేష్వటవ్యాజి ముఖాదిషు ప్రభు పాయాన్ నృసింహోసురయూథపారి విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదు న్యపతంశ్చ గర్భా అని తర్వాత ప్రార్థించమన్నాడు. దుర్గేషు ఎక్కడికైనా వెళ్ళటానికి కష్టంగా ఉండేటువంటి దారులలో నేను ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు
దుర్గేషు. అవి ఏం దారులు అవ్వచ్చు? అడవి కావచ్చు, ఆజిముఖాదిషు, సంగ్రామముఖం అంటే ఇంకేముంది, యుద్ధం ప్రారంభమైపోతోంది అనేటువంటి సందర్భంలో నేను మధ్యలోంచి వెళ్ళవలసి రావచ్చు, లేదా ఆ యుద్ధ ప్రారంభంలో ముఖంలో నేను ఉండవలసి రావచ్చు. ఆజిముఖాదిషు, ఆది ఇంకా పర్వతాలు ఎక్కవలసి రావచ్చు, లేదా మడ అడవుల్లోకి వెళ్ళవలసి రావచ్చు, చిత్తడి నేలల్లోకి వెళ్ళవలసి రావచ్చు, అడుగు తీసి అడుగు పెట్టడం కష్టమైనటువంటి ప్రదేశాల్లోకి నేను వెళ్ళవలసి రావచ్చు. దుర్గేషు, అటవి, ఆజి ముఖాదిషు. అలాంటప్పుడు ప్రభువు సమర్థుడైనటువంటి నరసింహుడు పాయాత్, నన్ను రక్షించుగాక. పాయాత్ నృసింహ, నన్ను ఆ నరసింహుడు రక్షించుగాక. అసుర యూథపారిహి, ఒక్కడే వచ్చాడు, ఆయన చుట్టూ రాక్షసులు గుంపులు గుంపుల కింద కట్టి ఉన్నారు, ఎవరు ఒక్కళ్ళు కూడా నిలబడలేదు. ఆయన చేతిలో ఆయుధం లేదు, ఆ రాక్షసులేమో ఆయుధాలను పట్టుకుని యుద్ధం చేద్దాం అనుకున్నారు, ఎవరికి నోళ్లు కూడా పెగలలేదు. అసుర యూథప అరిహి, రాక్షసులని మందల కింద పోషించినటువంటి హిరణ్యకశిపుణ్ణి గోళ్లతో గీకేసిన వాడున్నాడు కదా, పీకేసిన వాడున్నాడు కదా, అలాంటి నరసింహుడు, ఏ కష్టం వచ్చినా సరే గోళ్లతోనే తీసేసేటువంటి ఆ నరసింహుడు రక్షించుగాక. పాయాన్ నృసింహ అసుర యూథపారిహి. అసలు ఆయన వచ్చి చేయాల్సింది కూడా ఏమీ లేదు. విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదు. ఆయన ఒక్కసారి సింహ ముఖంతో గర్జన చేశాడంటే, అట్టహాసం లాంటి మహాట్టహాసం లాంటి గర్జన ఒకసారి చేశాడంటే ఆ గర్జనకే దిక్కులు పిక్కటిల్లిపోతాయి. దిశో వినేదుహు, ఆ పిక్కటిల్లిన శబ్దానికి ఈ కష్టాలన్నీ ఎగిరిపోతాయి. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టదలుచుకుంటే వాళ్ళందరూ పారిపోవలసిందే. అలాంటి అట్టహాసం చేయగలిగినటువంటి నరసింహుడు నన్ను రక్షిద్దామని అనుకుంటే చాలు. న్యపతంశ్చ గర్భా, ఆయన అట్టహాసానికి, ఆ రోజు ఆయన వచ్చినప్పుడు ఆయన అట్టహాసానికి ఎంతోమంది రాక్షస స్త్రీల తాలూకు గర్భాలు కింద పడిపోయినాయి అని అంటారు. ఆయన శబ్దం విని రాక్షస స్త్రీలు అంత భయపడ్డారు అని అంటారు. అలాంటి రాక్షస స్త్రీలను భయపెట్టి ఆ రాక్షస స్త్రీలకు మళ్ళీ రాక్షసులు పిల్లలు పుట్టకుండా చూసినటువంటి, అంటే ప్రాబ్లం అనేది మళ్ళీ ముందుకి సాగకుండా ముందే కట్టడి చేసినటువంటి ఆ నరసింహుడు నా సమస్యలు ముందుకు వెళ్లకుండా ఆపుగాక. అందులోనూ నేను కష్టమైనటువంటి ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు, నేను కష్టమైన సందర్భాలలో ఉన్నప్పుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థించమన్నాడు. దుర్గేష్వటవ్యాజి ముఖాదిషు ప్రభు పాయాన్ నృసింహోసుర యూథపారిహి విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భా అనే ఈ శ్లోకంలో మత్స్య అనే పదానికి అర్థం చెప్పుకున్నట్లుగా నృసింహ అనే దానికి కూడా చెప్పుకోవాలి, కానీ ఎన్నని చెప్పుకుంటాము, ఏమో కోకొల్లలుగా ఉన్నాయి నృసింహ అనే శబ్దానికి. కాబట్టి నరసింహావతారంలో కుదిరినన్ని చూసుకుందాము. ఇప్పటికైతే ముందుకెళదాము. రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్ప స్వదముష్ట్రయోన్నీత ధరో వరాహ రామోద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణో వ్యాద్ భరతాగ్రజోస్మాన్ అని చెప్పుకోమన్నాడు. అధ్వని, నేను దారిలో నడుస్తుంటే, ఇంతకుముందు అనుకున్నట్లుగా కష్టమైన దారి ఏం కానక్కర్లేదు, మామూలు దారిలో నడుస్తున్నప్పుడు రక్షతు, నన్ను రక్షించుగాక. ఎవరు? యజ్ఞకల్ప, యజ్ఞస్వరూపుడుగా ఉండేటువంటి ఆ వరాహమూర్తి రక్షించుగాక. అసౌ, ఆయన చాలా ప్రసిద్ధుడు కదా. ఎలా ప్రసిద్ధుడు? స్వదంష్ట్రయోన్నీత ధర, వరాహ ఒక వరాహ రూపాన్ని ధరించి, స్వదముష్ట్రయ తన కోరపళ్లతోనే, ఉన్నీత ధర భూమిని ఎక్కడో కింద జారి పడిపోయినటువంటి భూమిని పైకెత్తినవాడు అని ప్రసిద్ధుడు కదా. భూమినే పైకెత్తినవాడు నన్ను రక్షించలేకపోతాడా? భూమి కష్టాలే తీర్చినవాడు భూమి మీద ఉన్న నాలాంటి చిన్నవాడి కష్టాలు తీర్చకపోతాడా? అలాంటి యజ్ఞపురుషుడైనటువంటి యజ్ఞవరాహమూర్తి అధ్వని దారులలో నా కష్టాలను తీర్చుగాక. రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్ప స్వదంష్ట్రయోన్నీత ధరో వరాహ. నేనేమైనా పొరపాటున అద్రికూటేషు, పర్వతాల్లో కానీ గుహల్లో కానీ చిక్కుకోవలసి వస్తే రామ, పరశురాముడు నన్ను రక్షించుగాక. పరశురాముడు ఆయన నిరంతర సంచారశైలి అని పేరు. ఒక గండ్రగొడ్డలి పట్టుకుని తిరుగుతూ ఉంటాడని పేరు. ఆ గండ్రగొడ్డలి పట్టుకుని తిరిగేటువంటి
పరశురాముడు నేను పర్వత గుహల్లో కానీ పర్వతాల్లో కానీ ఎక్కడైనా చిక్కుకుంటే రక్షించుగాక. రామోద్రి కూటేషు అథ ఇలా కాకుండా విప్రవాసే ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళవలసి వచ్చినప్పుడు, చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు సలక్ష్మణో వియాద్ భరతాగ్రజోస్మాన్, సలక్ష్మణ లక్ష్మణుడితో కలిసినటువంటి భరతాగ్రజ భరతుడి అన్నగారైనటువంటి రామ శ్రీరామచంద్ర ప్రభువు కాపాడుగాక. ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిన మహానుభావుడు కదా ఆయన. ఎక్కడ అయోధ్య, ఎక్కడ లంక, అంత ప్రవాసం చేసినవాడు కాబట్టి ప్రవాసంలో ఉండే కష్టాలన్నీ ఆయనకి తెలుస్తాయి. ఇంత దూర ప్రవాసాలు, ఇలాంటి దూర ప్రవాసాలు నేను చేసినప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రవాసం మీద ఐడియా ఉండేటువంటి ఆ రామచంద్ర ప్రభువు నన్ను రక్షించుగాక అని ప్రార్థించుకోమంటున్నాడు. రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్ప స్వదంష్ట్రయోన్నీతధరో వరాహ రామోద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణో వ్యాద్ భరతాగ్రజోస్మాన్ అనేటువంటి శ్లోకం. ఉగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ నారాయణ పాతు నరశ్చ హాసాత్ దత్తస్త్వయోగాదథ యోగనాథ పాయాద్ గుణేశ కపిల కర్మబంధాత్ అని కూడా పై ప్రార్థన చేసుకోమన్నాడు. ఎవరైనా నా మీద చేతబడి చేస్తే, చేతబడి చిన్న స్థాయిలో ఉండొచ్చు, పెద్ద స్థాయిలో ఉండొచ్చు. చిన్న స్థాయిలో చేతబడి అంటే దిష్టి కొట్టడం లాంటివి అవ్వచ్చు. పెద్ద స్థాయిలో చేతబడి అంటే కాళ్ళు చేతులు నొప్పి పుట్టేట్టుగా ఏదో అక్కడ ఇక్కడ చూపించినట్లుగా బొమ్మలకి సూదులు గుచ్చడం లాంటి ప్రయోగాలు అవ్వచ్చు. చేయగలిగిన దమ్మున్నవాడు ఎవడైనా ఉండి చేస్తే, అది చేత అయితే ఎవరికైనా నాటకం కాకుండా నిజంగా చేతబడి చేతయి చేస్తే మాం ఉగ్రధర్మాత్, అలాంటి చేతబడి నుంచి అఖిలాత్ ప్రమాదాత్, ఆ చేతబడి ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలన్నిటి నుంచి నారాయణ పాతు, శ్రీమన్నారాయణుడు రక్షించుగాక. జీవులందరికీ గమ్యస్థానం ఆయనే కదా. చేతబడి చేసి ఎవరినో ఇబ్బంది పెడదామనుకున్నవాడు కూడా ఆయన దగ్గరికే చేరాలి కదా. చేరినప్పుడు ఆ చేతబడికి ఏం ఫలితం ఉంది, చేసిన వాడిని ఏ విధంగా గిల్లుతాడు ఆయన అనే సంగతి తర్వాత తెలుస్తుంది కదా. అలా జీవులందరికీ గమ్యస్థానంగా ఉండి జీవులందరి యొక్క కర్మలను గమనించేటువంటి నారాయణుడు నా మీద ఎవరైనా అభిచార ప్రయోగం చేస్తే దాని నుంచి రక్షించుగాక. అఖిలాత్ ప్రమాదాత్, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలన్నిటి నుంచి రక్షించుగాక. లేదా నాకేమైనా ప్రమాదాలు సంభవిస్తే వాటన్నిటి నుంచి రక్షించుగాక. నారాయణ పాతు. నరశ్చ హాసాత్, నరరూపంలో ఉండేటువంటి అదే పరమాత్మ హాసాత్, నన్ను అపహాస్యం పాలవటం నుంచి రక్షించుగాక. అలాగే హాసం, నేను నవ్వే సందర్భం ఉంటుంది కదా, గర్వంతో ఎవరినైనా చూసే నవ్వే సందర్భం ఉంటుంది కదా, అలాంటి సందర్భం నుంచి కూడా రక్షించుగాక. నాకు గర్వం లేకుండా చేయుగాక. నేను నవ్వకుండా ఎవరినో చూసి, ఎవరో నన్ను చూసి అపహాస్యం చేయకుండా ఆయన కాపాడుగాక. నరశ్చ హాసాత్. నేనేమైనా కాస్త యోగాభ్యాసం మొదలు పెడితే అయోగాత్, ఆ యోగాభ్యాసం నాశనమైపోవటానికి ఎన్నెన్నో విఘ్నాలు వస్తాయి. కనీసం ముక్కులో సరిగ్గా గాలి పీల్చి వదలటం కూడా కష్టమైపోతుంది. ఫస్ట్ స్టెప్ కూడా కష్టమైపోతుంది. అలాంటి సందర్భాలలో అయోగాత్, నాకు వచ్చేటువంటి ఆ యోగభ్రంశ కారణాల నుండి దత్తాత్రేయుడు, యోగనాథ, యోగేశ్వరుడు అనే పేరు పడినటువంటి వాడు ఆయన రక్షించుగాక. దత్తస్త్వయోగాత్ అథ యోగనాథ. ఇన్ని మాట్లాడుతున్నావు, అసలు నీకున్నటువంటి కర్మబంధాలను గురించి మాట్లాడవేమి అని అడుగుతారేమో. మాట్లాడే మాట అయితే కర్మబంధాత్, నాకున్నటువంటి కర్మబంధాల నుండి కపిల, కపిల రూపంలో వచ్చినటువంటి అవతరించినటువంటి ఆ పరమాత్మ రక్షించుగాక. గుణేశ, గుణేశ అంటే గుణాలన్నిటికీ ఈశ్వరుడైనటువంటి వాడు, లేదా గుణాలు ఎన్నున్నాయి అని లెక్క చెప్పి తేల్చి చేసినవాడు, తేల్చి చెప్పినవాడు. అలాంటి కపిల మహాముని, ఆ కపిల మహాముని రూపంలో వచ్చినటువంటి పరమాత్మ పాయాత్, నన్ను రక్షించుగాక. నాకు కర్మబంధాలు అంటుకోకుండా, ఆ కర్మబంధాలకు కారణమైనటువంటి గుణాల ప్రభావం నా మీద ఉండకుండా కపిల మహాముని రూపంలో వచ్చిన శ్రీమన్ మహావిష్ణువు చూసుకోవాలి. అందులోనూ కపిలహ, కపి అంటే జ్ఞానం, కోతి అని కాదు, కపి అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆ కపిల మహాముని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు సాక్షాత్తు ఆ పరమాత్మే. జ్ఞానాన్ని ఇచ్చే పేరుతోనూ రూపంతోనూ వచ్చినటువంటి ఆ కపిల పరమాత్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించి కర్మబంధాలను పోగొట్టుగాక.
అని ప్రార్థించుకోమన్నాడు. మాముగ్రధర్మాత్ అఖిలాత్ ప్రమాదాత్ నారాయణ పాతు నరశ్చహాసాత్ దత్తస్త్వయోగాత్ అథ యోగనాథ వాయాద్ గుణేశ కపిల కర్మబంధాత్ అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా కవచంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నిటినీ విశ్వరూపుడు మహేంద్రుడికి ఉపదేశం చేసిన విధానాలను మనం జాగ్రత్తగా చూసుకుందాము. ముందే అనుకున్నట్లుగా అంగన్యాసం కరన్యాసం విషయంలో తెచ్చుకోవాల్సిన క్లారిటీని కొంచెం మంచిలో చూసుకుని కాస్త తక్కువ సమయం ప్రోగ్రాం ఉండే రోజును చూసుకుని ఆ రోజు మనం చూసుకుందాము. పైన ఇంకా కూడా చెప్పుకోవాల్సినటువంటి విశేషాలని కూడా అలాగే మనం చూసుకుందాము. ఇప్పటికైతే ప్రాథమికంగా ఏ మంత్రానుష్ఠానానికైనా ప్రధానమైనటువంటి గురూపదేశం, ఆ గురూపదేశంతో పాటు శౌచం అంటే పవిత్రంగా ఉండటం, మనసు పవిత్రంగా ఉంచుకోవాలి, మిగతావన్నీ ఏమక్కర్లేదు అనే పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండటం, కాళ్ళు చేతులు కనీసం కాళ్ళు చేతులు కడుక్కోవటం, అక్కడి నుంచి చెప్పిన నియమాలన్నిటినీ పాటించి ఉపదేశం ఉంటేనే మంత్రంతో అంగన్యాస కరన్యాసాలు చేయటం, ఉపదేశం లేకపోతే ఈ శ్లోకాలను ఉచ్చరించి ఊరుకోవటం, ఉపదేశం లేకపోతే ఊరుకోవటం అనేది ఉత్తమమైన విధానం అని తెలుసుకోవటం. ఆ తెలుసుకున్న తర్వాత ధ్యానం అనేది ఏ విధంగా చేయాలి అని అర్థం చేసుకోవటం, ధ్యానం తర్వాత ఏ రూపంలో ఉండే పరమాత్మను ఏ రక్షణను ఇమ్మని ప్రార్థిస్తున్నాము అనే విషయాలను మననం చేసుకోవటం, మననం చేసుకుంటూ ఇలాంటి కవచాలను, ఈ కవచాన్ని ఇలాంటి మిగతా కవచాలను మనం పారాయణ చేసుకోవటం అనే అంశాలను గమనించుకుందాము. ఈ కవచం పారాయణం చేసినా చేయకపోయినా, ఈ భావన మనకు అందినా అందకపోయినా నిరంతరం రక్షణగా ఉండవలసిందిగా, మనకు కవచంగా పనిచేయవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వినవయ్య నరనాథ మునినాథుడింద్రున కనువంద నారాయణాఖ్యమైన కవచంబు విజయ సంకల్పంబున ప్రమేయ స్వరూపంబు మహాఫలంబు మంత్రగోప్యము హరిమాయా విశేషంబు సంగంబుగాగ నిరుంగజేసి దానినే వినిపింతు పూని తదేకాగ్రచిత్తంబుతోడు తచితగింపుము వనర ధౌతాంఘ్రిపాణియై ఉత్తరంబు ముఖముగా ఉతమాసనమున వసించి కృత నిజాంగకరన్యాసమదిశయిల్ల మహిత నారాయణాఖ్యవర్మమును నర్చే అని మహామహిమాన్వితమైనటువంటి నారాయణ కవచం యొక్క దివ్య అర్థాన్ని ఆచార్యముఖత అందించినటువంటి ఆ దేవదేవుని నిరంతరం మనసులో ధ్యానిస్తూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో షష్ఠస్కంధంలో సప్తమాధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలని, అదేవిధంగా అష్టమాధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలని భక్తితో పారాయణ చేసుకున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః తథాపి న ప్రతిబ్రూయాం గురుభిః ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే శ్రీశుక ఉవాచ తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః పౌరోహిత్యం వృతశ్చక్రే పరమేణ సమాధినా సురద్విషాం శ్రియం గుప్తాం ఔషణస్యాపి విద్యయా
औशनस्यापि विद्यया आच्छिद्यादान्महेन्द्राय आच्छिद्यादान्महेन्द्राय वैष्णव्या विद्यया विभुः वैष्णव्या विद्यया विभुः यया गुप्तः सहस्राक्षो यया गुप्तः सहस्राक्षो जिज्ञेषु रचमूर्विभिः जिज्ञे सुरचमूर्विभुः तां प्राह स महेन्द्राय तां प्राह स महेन्द्राय विश्वरूप उदारधीः विश्वरूप उदारधीः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे अष्टमोऽध्यायः अष्टमोऽध्यायः राजोवाच राजोवाच यया गुप्तः सहस्राक्षः यया गुप्तः सहस्राक्षः सवाहान् रिपुसैनिकान् सवाहान् रिपुसैनिकान् क्रीडन्निव विनिर्जित्य क्रीडन्निव विनिर्जित्य त्रिलोक्या बुभुजे श्रियम् त्रिलोक्या बुभुजे श्रियम् भगवन्तन्ममाख्याहि भगवंस्तन्ममाख्याहि वर्म नारायणात्मकम् वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृधे येन गुप्तो जयन्मृधे श्रीशुक उवाच श्रीशुक उवाच वृतः पुरोहितस्त्वाष्ट्रो वृतः पुरोहितस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माः नारायणाख्यं वर्माः तदिहैकमनाशृणु तदिहैकमनाशृणु विश्वरूप उवाच विश्वरूप उवाच दौताङ्घ्रिपाणिराचम्य धौताङ्घ्रपाणिराचम्य सपवित्र उदङ्मुखः सपवित्र उदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म नारायणमयं वर्म सन्नह्येतद्भय आगते सन्नह्येद्भय आगते पादयोर्जानुनोरूर्वोः पादयोर्जानुवोरूर्वोः उदरे हृद्यथोरसि उदरे हृद्यथोरसि मुखे शिरस्यानुपूर्व्यादो मुखे शिरस्यानुपूर्व्यात् मुखे शिरस्यानुपूर्व्यात् मुखे शिरस्यानुपूर्व्यात् ओङ्कारादीनि विन्यसेत् ओङ्कारादीनि विन्यसेत् ॐ नमो नारायणायेति ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा विपर्ययमथापि वा करन्यासं ततः कुर्यात् करन्यासं ततः कुर्यात् द्वादशाक्षरविद्यया द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तम् प्रणवादियकारान्तम् अङ्गुल्यङ्गुष्ठपर्वसु अङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदय ओङ्कारम् न्यसेद्धृदय ओङ्कारम् विकारमनुमूर्धनि विकारमनुमूर्धनि शकारं तु भ्रुवोर्मध्ये शकारन्तु भ्रुवोर्मध्ये
मध्ये నకారం శిఖయా దిశేత్ नकारं शिखया दिशेत् వేకారం నేత్రయోర్యుంజ్యాత్ वेकारं नेत्रयोर्युञ्ज्यात् నకారం సర్వసంధిషు नकारं सर्वसन्धिषु మకారమస్త్రముద్దిశ్య मकारमस्त्रमुद्दिश्य మంత్రమూర్తిర్భవేద్బుధః मन्त्रमूर्तिर्भवेद्बुधः సవిసర్గం ఫడంతం सविसर्गं फडन्तं తత్సర్వదిక్షు వినిర్దిశేత్ तत्सर्वदिक्षु विनिर्दिशेत् ఓం విష్ణవే నమ ఇతి ॐ विष्णवे नम इति ఆత్మానం పరమం ధ్యాయేత్ आत्मानं परमं ध्यायेत् ధ్యేయం షట్శక్తిభిర్యుతం ध्येयं षट्शक्तिभिर्युतं విద్యా తేజస్తపోమూర్తిం विद्या तेजस्तपोमूर्तिम् ఇమం మంత్రముదాహరేత్ इमं मन्त्रमुदाहरेत् ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం ॐ हरिर्विदध्यान् मम सर्वरक्षाम् న్యస్తాంగ్రిపద్మః పతకేంద్రపృష్ఠే न्यस्ताङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे దరారి చర్మాసి గదేషు చాప दरारिचर्मासि गदेषु चाप పాశాందధానోష్టగుణోష్టబాహుః पाशान्दधानोऽष्टगुणोऽष्टबाहुः జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః जलेषु मां रक्षतु मत्स्यमूर्तिः యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ यादो गणेभ्यो वरुणस्य पाशात् స్థలేషు మాయావటు వామనో వ్యాత్ स्थलेषु मायावटु वामनोऽव्यात् త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః त्रिविक्रमः खेवतु विश्वरूपः దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः పాయాన్ నృసింహోసురయూథపారిః पायान् नृसिंहोऽसुरयूथपारिः విముంచతో యస్య మహాట్టహాసం विमुञ्चतो यस्य महाट्टहासम् దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః रक्षत्वसौ माध्वनियज्ञकल्पः స్వదంశ్రయోన్నీతధరో వరాహః स्वदंष्ट्रयोन्नीतधरो वराहः రామోద్రికూటేష్వథ విప్రవాసే रामोद्रिकूटेष्वथ विप्रवासे సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్ सलक्षणो व्याद्भरताग्रजोऽस्मान् మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ मामुग्रधर्मादखिलात् प्रमादात् నారాయణః పాతు నరశ్చ హాసాత్ नारायणः पातु नरश्च हासात् దత్తస్త్వయోగాదథ యోగనాథః दत्तस्त्वयोगादथ योगनाथः పాయాద్గుణేశः కపిలः కర్మబంధాత్ पायाद्गुणेशः कपिलः कर्मबन्धात् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे अष्टमाध्याये अष्टमाध्याये श्लोकाः श्लोकाः భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో